జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలతో మీ పార్టీ ముందుకెళ్తుంది? కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో గ్లోబల్ బ్రాండ్గా ఎమర్జ్ అయిన హైదరాబాద్ను ఇవాళ కష్టపడి రేవంత్ రెడ్డి గారు దాన్ని గార్బేజ్ హైదరాబాద్గా మార్చేశారు. మీరున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అని అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించి రాజ్యాధికారానికి అడ్డంకిగా ఏముంది అనుకుంటున్నారు? బీసీల రాజ్యాధికారానికి బీసీలే అడ్డం. ఎమ్మెల్సీగా ప్రకటించిన రోజు ఏ విధంగా ఫీల్ అయినారు? కేటీఆర్ గారు రోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్. కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎట్లా ఉండే సార్? అంటే నా ఈ జర్నీలో వాళ్ళు కూడా ఫాదర్ ఉంటే ఆ క్షణాలను బహుశా ఉంటే మా అందరికంటే ఎక్కువ ఆయన సంతోషపడి ఉండేవాళ్ళు. అంబులెన్స్లో శ్మశానం దాకా మీరు పక్కన కూర్చొని వెళ్ళినారు. అంటే దెర్ వాజ్ అ గ్రేట్ అటాచ్మెంట్ విత్ మై ఫాదర్. అమ్మ తర్వాత 10 రోజులు హాస్పిటల్ అట్లే ఉంది. ఆమెకు తెలియదు నాన్న ఏమైందో అని. తీసుకొచ్చి మేమే